Hello aspirants, welcome to iRaise Institute. Today I came up with a wonderful update with respect to RRB technician examination కి ఎవరైతే అపీర్ అవబోతున్నారో వాళ్ళందరి కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ తో రావడం జరిగింది. మనందరికీ తెలుసు 9144 వేకెన్సీస్ తో మనకి ఆ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ నోటిఫికేషన్ ఇదివరకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఆపర్చునిటీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ అంటే ఒక 22 న్యూ కేటగిరీస్ పోస్టులు కూడా యాడ్ చేస్తూ మనకి ఈ పొజిషన్స్ అనేవి ఆల్మోస్ట్ మనకి 14,298 వరకు మనకి ఇంక్రీజ్ చేస్తున్నారన్నమాట. సో ఇట్స్ అ వెరీ వైడర్ ఆపర్చునిటీ టు గ్రాబ్ అని చెప్పొచ్చు. మరి దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పరంగా మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారంగా సూటబిలిటీ ప్రకారంగా కొన్ని చేంజెస్ అనేవి చేస్తున్నారు. సో వాటికి సంబంధించి అంటే మీరు ఏ ఎగ్జామినేషన్ అయితే టార్గెట్ చేస్తున్నారో వాటికి సంబంధించి ఏమైనా మార్పులు జరిగినాయేమో అనేది ఒకసారి మీరు అక్కడ ఆనెక్షన్లో డీటెయిల్గా చూసుకోవచ్చు. అయితే మరి ఇప్పటివరకు అప్లై చేసుకున్నాం కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే జోన్స్ వైజ్ ఇప్పుడు మనకి చేంజ్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇప్పటివరకే అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు అడిగితే ఎస్, ఆర్ఆర్బి దీనికి సమాధానం చెప్తూ మనకి ఏంటి అంటే సో ఈ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా మనకి కల్పిస్తుంది. ఓకే, సో ఎవరైతే మనకి ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఉంటారో, ఓకే, సో ఎవరైతే ఎగ్జిస్టింగ్ అప్లికెంట్స్ ఉంటారో, ఎవరంటే ఎగ్జిస్టింగ్ అప్లికెంట్స్ అంటే ఎవరైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తారో వాళ్ళు మాత్రమే కాదండి, డీటెయిల్స్ ఫిల్లింగ్తో పాటు ఎవరైతే ఫీ పేమెంట్ కూడా చేసుంటారో వాళ్ళు మాత్రమే అప్లైడ్ క్యాండిడేట్స్ అవుతారు, వాళ్ళు మాత్రమే ఎగ్జిస్టింగ్ యూజర్స్ అవుతారు. సో వాళ్ళకి అలాగే ఇప్పటి వరకు ఏం అప్లై చేసుకోకుండా ఆర్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఫీ పేమెంట్ చేయలేని వాళ్ళు ఆర్ ఇంకా అసలు ఫ్రెష్గా అప్లికేషన్ విధానమే మొదలు పెట్టలేని వాళ్ళు వీళ్ళందరూ కూడా న్యూ కేటగిరీలోకి వస్తారు. మరి వీళ్ళిద్దరికీ కూడా మనకి అప్లై చేసుకునే విధంగా మనకి డేట్స్ అనేవి మనకి ఉన్నాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. విల్ సీ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ క్యాండిడేట్స్. ఓకే, సో ఆల్రెడీ చెప్పున్నాను, ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ అప్లై చేసి ఫీ పేమెంట్ అంతా కూడా క్లియర్గా చేసేసిన వాళ్ళు ఎగ్జిస్టింగ్ యూజర్స్ అవుతారు, ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ అవుతారు. న్యూ క్యాండిడేట్స్ ఎవరండి అంటే మనకి ఇప్పుడు ఈ టెక్నీషియన్ ఎగ్జామ్కి కూడా ఒక పేపర్కి అప్లై చేసి ఇంకొక పేపర్కి అప్లై చేసుకునే వాళ్ళు కానీ లేదా వేరే తరహా ఎగ్జామినేషన్స్ ఆర్ఆర్బీ కండక్ట్ చేసే ఇతర ఎగ్జామినేషన్స్కి అప్లై చేసుకొని ఈ ఎగ్జామినేషన్కి ఎవరైతే అప్లై చేసుకోరో వాళ్ళు కూడా మనకి న్యూ కేటగిరీలోకి వస్తారు, న్యూ క్యాండిడేట్సే అవుతారనమాట. ఓకే, సో మరి చూసుకోండి ఇక్కడ. సో దీనికి ఇచ్చినటువంటి డేట్ ఏంటంటే సో October 2 నుంచి మనకి ఓకే సో ఈ అప్లికేషన్ విధానం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఓకే, సో అక్కడి నుంచి మనకి 16th October వరకు కూడా సో మనకి ఆల్మోస్ట్ ఓకే సో 2 నుంచి 16th వరకు ఒక 15 days టైం ఓకే సో అందాజ్గా ఉంటుంది. సో మనకి లాస్ట్ మినిట్ వరకు కూడా ఉండొద్దండి. సో ఆల్మోస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకోండి. ఇంకా కొంచెం సేపు వెయిట్ చేస్తే ఇంకా కొన్ని అడిషనల్ పోస్టులు వస్తాయేమో అని కాదండి. సో ఏమైనా అప్డేట్ ఉంటే మనకి ఇప్పటిలాగా చెప్తారు, బట్ అప్పటి వరకు వెయిట్ చేయకుండా జస్ట్ అప్లై చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి జోనల్ వైజ్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి సో వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా సో మీ జోన్ ఏ జోన్లోకి వస్తారో చూసుకుని సో ఆ జోనల్ వైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ని బట్టి కూడా చూసుకొని సో చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అయితే కూడా అంటే ఎగ్జిస్టింగ్ పెయిడ్ క్యాండిడేట్స్కి ఓకే సో విధానం అనమాట ఇదంతా కూడా. సో వీళ్ళు ఏంటంటే సో October 2 నుంచి 16th వరకు కూడా మనకి వీళ్ళకి ఆపర్చునిటీ అనేది ఉందండి. సో మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి ఓకే సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా మారితే వాటి డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవడానికి, అలాగే ఫోటోగ్రాఫ్ రీఅప్లోడ్, ఓకే సో సిగ్నేచర్ అండ్ ఈ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఏదైతే పొజిషన్స్ వేకెన్సీస్లో చేంజెస్ చేస్తున్నారో వాటన్నిటికి సంబంధించినటువంటి ఎడిటింగ్ అంతా కూడా మీకు ఇక్కడ మొత్తం చేసుకోవడానికి ఇక్కడ యాక్సెస్ అనేది ఇస్తారు. ఓకే, సో ఆ ఆప్షన్ అనేది మనకి 2 నుంచి బిగిన్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. న్యూ క్యాండిడేట్స్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఎవరైతే ఫీ పేమెంట్ చేయలేని వాళ్ళు, అలాగే మనకి ఓకే సో ఈ క్యాండిడేట్స్ ఎవరైతే కేటగిరీ నెంబర్ 1కి అప్లై చేసుకొని ఓకే సో గ్రేడ్ 3కి ఎవరైతే అప్లై చేసుకోరో వాళ్ళకి కూడా ఓకే సో న్యూ కేటగిరీలోకే వస్తుందని గుర్తుపెట్టుకోండి. సో ఆల్ ద న్యూ అప్లికెంట్స్ హూ హ్యావ్ ద క్రెడెన్షియల్స్, మనకి ఆల్రెడీ వాళ్ళకి లాగిన్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి కదండి, ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ నుంచే
మనకి అప్లికేషన్ విధానం అంతా కూడా జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు 16th వరకు కూడా ఆల్రెడీ ఈ ఉంటుందన్నమాట ఎగ్జిస్టింగ్ ఆర్ న్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ విధానం అయితే ఉంటుంది. మనకి 17th నుంచి ఓకే, సో 17th నుంచి మనకి ఈ అప్లికేషన్ విధానం అనేది క్లోజ్ అయిపోతుందండి. ఇంకా అక్కడ నుంచి మనకి ఇంకా ఏమైనా చేంజెస్, ఏమైనా మిస్టేక్స్ కానీ ఓకే, సో నేమ్ ఎర్రర్స్ కానీ ఓకే, సో సిగ్నేచర్ మనకి తప్పుపడడం కానీ, ఫోటోగ్రాఫ్ తప్పుపడడం కానీ అలాంటివి ఏమైనా జరిగితే ఒక్కొక్క చేంజ్కి 250 రూపీస్ చొప్పున మనకి ఛార్జ్ చేస్తూ అక్కడి నుంచి మనకి డేట్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు మోడిఫికేషన్ ఆఫ్ విండో ఆఫ్ క్రెడెన్షియల్స్. సో ఇది మనకి డేట్ వచ్చేసి October 17th నుంచి మొదలవుతుంది అనమాట. సో టిల్ October 21st వరకు. సో దీనికి మళ్ళీ అడిషనల్ ఛార్జ్ ఉంటుందండి 250 రూపీస్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ద అప్డేట్ అండి. సో ఎవరైతే ఇంకా అప్లై చేయకుండా వెయిట్ చేస్తూ ఉన్నారో ఓకే, సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనే చెప్పొచ్చండి. ఎవరైతే ఐరేజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మా దగ్గర ఓకే, సో ఐరేజ్ దగ్గర సో బేసిక్ సైన్స్కి సంబంధించి ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఓకే, సో మనకి చాలా ప్రైస్ అనేది రెడ్యూస్ చేస్తున్నారండి. సో జస్ట్ 499 రూపీస్కే మీకు ఈ కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్సుకి సంబంధించి కానీ ఆర్ ఎగ్జామినేషన్కి సంబంధించి కానీ ఇంకా ఫర్దర్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ టు షేర్ విత్ అస్ అండి. సో మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం, డైరెక్ట్ చేస్తాము. ఓకే, సో మీ సక్సెస్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ వాట్ ఆల్ దట్ వీ కుడ్ డూ ఖచ్చితంగా మీకు ఐరేస్ తరపు నుంచి సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద డే అండి. డిలే చేయొద్దు, అప్లై చేయండి, జాబ్ కొట్టండి.